వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. ఇతను హౌస్ లోకి ఎక్స్ట్రా కామనర్ గా ఎంట్రీ అయ్యాడు. కానీ ఆడియన్స్ కూడా ఇతను హౌస్ లో ఎక్స్ట్రా అనుకున్నారేమో. రెండో వారంలోనే ఇతన్ని అతి ఆలోచన, ఆవేశం వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనం. అందుకేనేమో బస్ కి ఇంత త్వరగా దర్శనం. లెట్స్ వెల్కమ్ మర్యాద మనీష్. ఎస్, బాగున్నారా సార్ మీరు? మర్యాద నాకు ఇస్తున్నావా మనీష్? మర్యాద మనీష్. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. టీ కాఫీ అని తాగుతారా? బ్లాక్ కాఫీ ఒకటి ఓన్లీ బ్లాక్ కాఫీ. ఆ ఇంట్లో ఆ బ్లాక్ కాఫీ మీదే గొడవలేను. గృహ కిమర్థం బహు వ్యర్థం ఆంగ్లం భాషస్య. నేను మాట్లాడింది అర్థమైందా? మీరు మాట్లాడిందా? ఆ, అర్థం కాలేదు. మరి అదే మాకు చాలా అర్థం కాలేదు. మనీష్, ఇది తెలుగు షో కదండి? అవును సార్, తెలుగులో కదా మాట్లాడాలి. అవునవును. ఎందుకని? ఫస్ట్లీ నేను కొంచెం ఆంటర్ప్రినోరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కదా, వర్క్లో డే టు డే ఇంగ్లీష్ ఎక్కువ అయిపోతుంది. అండ్ నేను హైదరాబాద్కి రీసెంట్లీ మూవ్ అవుట్ అయిపోయాను అనమాట. సో బెంగళూరు, ముంబైలోనే ఉండేసరికి ఇంగ్లీషే ఎక్కువ అయిపోయింది. సో వాడుక భాష కూడా అదే ఎక్కువ వచ్చేసింది. సరే మనీష్, మనం ఈ షోలో మాత్రం తెలుగులో మొత్తం మాట్లాడతాం. తెలుగునే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అదే వస్తుంది కూడా. ఎక్స్ట్రా హౌస్ మేట్ గా వెళ్ళావు. అవును సార్. శ్రీముఖి, అభిజిత్ వాళ్ళు పర్సనల్ గా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మీరు వెళ్ళారు. అవును సార్. అగ్ని పరీక్షలో మిమ్మల్ని మీరు 4th పొజిషన్ లో పెట్టుకున్నారు. అవును సార్. కానీ మరి ఇక్కడ 4 weeks కూడా లేరే. సో నేను పర్సనలీ గేమ్ వేరే ప్లేయర్స్ కూడా చూసిన కదా ఇంటి లోపల, ఆట తీరు అందరు ఎట్లా ఆడుతుండ్రో అంతా చూసి 4 weeks అయితే గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయినా. నేనే ఏమంటారు, నిన్న మొన్న ఆలోచిస్తుండే గేమ్ని ఎంజాయ్ చేయడం మానేసి సీరియస్ తీసుకున్నా అనిపించింది నాకే కొంచెం. వేరే వాళ్ళు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు బాగా ఆడుతున్నారు, నేను కొంచెం చాలా సీరియస్ అయిపోయాను నాకు కూడా అనిపించింది. అండ్ కొంచెం గేమ్ ప్లే మార్చుకుందామని కొంచెం కొంచెం స్టార్ట్ కూడా చేసిన. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అయిపోయింది. అవి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఉంటుండేమో అని అనిపించింది మాకందరికి కూడా, ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకో మనీష్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపించింది. అది చేశాను. ఓవర్ స్మార్ట్నెస్ అంటే ఇంకా మీకు అసలు మీకు అగ్ని పరీక్షను వదలలేదు మిమ్మల్ని. నేను నోటీస్ చేస్తాను. అది మీకు మాస్టర్ మైండ్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఆ అగ్ని పరీక్షలు ఇచ్చిన ఆ మాస్టర్ మైండ్ దగ్గరే స్టక్ అయిపోయి అది ఓవర్ స్మార్ట్ గా మారినట్టు అనిపించింది. ఏమైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా సార్? ఒకసారి తెలుసుకుందాం అనుకుంటే, ఎందుకంటే మీరు మాట్లాడతారు, ఎదుటోళ్ళని మాట్లాడినెవరు, మీరు డెసిషన్ ఫైనల్ డెసిషన్ అనుకుంటారు, ఇంకా దాన్ని అలౌ చేయరు. ఓకే, ఆ రోజు మా బెడ్రూమ్లో అది. అవును. సో దాని ముందు ఇంకోటి ఏమవుతుండే అంటే, మొత్తం హౌస్లో వీళ్ళిద్దరు, మన శ్రీజ ఇంకా ప్రియా గారు చాలా లౌడ్లీ ఉండాలని చూస్తుండే. 24/7 వాళ్ళ మాట నెగ్గాలని చూస్తుండే. వీళ్ళిద్దరూ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఓవర్ పవర్ అయిపోయిన తర్వాత రూల్స్ కొంచెం చేంజ్ చేద్దామని నేను కళ్యాణ్ డిసైడ్ చేసుకున్నాను. కాదు సార్, మీరు స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ కూడా. అయ్యో, నేను అనేది చేయట్లేదు ఇప్పుడు కూడా. ఏంటంటే మనీష్ గారు, ఈ ఆటకు కావాల్సింది పర్సనల్ స్ట్రాటజీ కానీ ఎవడేం చేస్తున్నాడు అనేది నాకు అనవసరం. ఒకవేళ ఎవడన్నా చేస్తే నేనేం చేయాలనేది ఆలోచించాలి తప్ప కంటిన్యూస్ గా ఫోకస్ ఈ పర్సన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళని ఫోకస్ చేద్దామనేది. మీ గేమ్ మిస్ అయిందని మీరు ఒప్పుకుంటారా? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఇది 100% నేను ఒప్పుకోవాల్సిందే. మనం యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. భరణి గారు కామనర్స్ ని, మా యొక్క యూనిటీని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదైతే నేను అసలు అది దాని నుంచి నేను బయటికి పోలేదు ఆ ఎపిసోడ్. పాయింట్ 1, పాయింట్ 2, కమోన్ పాయింట్ 3, వెయిట్ పాయింట్ 4. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, మీ దగ్గర యూనిటీ ఉందా? నెంబర్ 2, యూనిటీ ఉంటే ఎవరెవరికి ఉంది? మీ నలుగురిలోనే. భరణి గారు మా కామనర్స్ ని డిగ్రేడ్ చేస్తున్నారని సెలబ్స్ అందరు కలిసి, అలాగే భరణి గారు మిమ్మల్ని రకరకాలుగా డిస్టర్బ్ చేశారని చాలా చెప్పారండి. అవును. చెప్పటం కూడా ఎలాగంటే చాలా హ్యూమిలియేట్ చేశారు. మీరు హ్యూమిలియేట్ లెక్క అనిపించింది సార్. ప్లీజ్. ఓకే, మీతో అబద్ధం ఆడితే నాకేం వస్తుంది చెప్పండి? రాదు కదా. సో ఫస్ట్లీ నేను ఫ్లోర్కి వెళ్ళంగానే, హౌస్కి వెళ్ళంగానే ఫస్ట్ కనెక్ట్ అయిందే బర్నీ గారితో. అతనితో ట్రావెల్ చేస్తున్న కొద్దీ ఎందుకో కొంచెం ఆఫ్ అనిపించింది సార్. ఆయనది లైక్ 100% తనే అన్నట్టుగా అనిపించలేదు అసలుకి.
ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మేమందరం కలిసి కూర్చుండే సార్. నేను ఒక అర చపాతీ తిన్నా, మిగతా చపాతీ ఏమంటారు ఎంగిల్ అయిపోయిందని పడేసిన. ఆ ముందు రోజు నేనే ఏమంటారు టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి, అరే మీకు ఫుడ్ తక్కువ వస్తుంది కదా, ఎందుకు వస్తున్నాయి రీజన్స్, నేను ఇంకా మన హరీష్ గారు చాక్ డౌన్ చేస్తున్నాం ప్రతి ఒక్క రీజన్. ఇది అతనికి కూడా తెలుసు నేను ఏమంటారు వాళ్ళ ఫుడ్ గురించి నేను తీస్తున్నా అని. మా ఓనర్స్ దగ్గర వచ్చి చాలా అందరం ఉన్న టైంలో, అరే మనీష్ మాకు తినడానికి ఫుడ్ లేదు, నీది ఫుడ్ పడేసినాం అని ఇట్లా చూసినాం, రీతు చెప్పింది 2-3 hours ముందు చెప్పింది రీతు. అప్పుడే నాకు పాయింట్అవుట్ చేస్తాను. అందరం ఉన్న పాయింట్లో పాయింట్అవుట్ చేసి ఒక గొడవ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. నేను దానికి యాక్చువల్లీ పడిపోయాను సార్. నేను యాక్చువల్లీ పడి అప్పుడు నేను అన్నాను, మీరు రీతుని ఊకే ఇంట్లో అలవాటు చేస్తున్నారు. రీతు వెళ్ళి ఇతనికి చెప్పింది, ఇతను వచ్చి ఎగ్జాక్ట్ టైంలో మనం ప్లాన్ చేశారు. చూసారా రీతు వెళ్ళి చెప్పడం, రీతువే చెప్పిందని మేము విన్నాం. మేము కంప్లీట్లీ విన్నారు. బర్ని గారే చెప్పారు ఇది. బర్ని గారే చెప్పారు రీతు నాకు చెప్పింది, అక్కడ డస్ట్బిన్లో కూడా ఉంది, ఇదంతా వేసాం. అప్పుడు ఏమంటారు నేను రియలైజ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను ఒకటి ఆ గుడ్డు దగ్గర నేను హైలైట్ అయిపోయాను. నేనే టార్గెట్ చేసి మా వాళ్ళు వచ్చి నా మీద అరిచిండ్రు. సెకండ్ టైం మా వాళ్ళ ముందు నన్నే బ్యాట్ చేయడానికి ట్రై చేసిండ్రు. అప్పుడు నేను చెప్పిన, నేను ఇంకా టీమ్ గేమ్ ఆడను రా బాయ్, మీరు మీరు మీ రూల్స్ పెట్టుకుంటూ నేను సింగిల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాను, మీ అరుపులు ఇండడానికే ఉంటున్న తప్పితే ఏది లేదని చెప్పిన. అప్పుడు ప్రియా ఇంకా శ్రీజ లేచిండ్రు, పవన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేసిండు. అప్పుడు నేను ఫస్ట్ టైం నేను రికార్డులో కూడా చెప్పిన, నేను ఆడిన ఏకైక స్మార్ట్ ఆర్ లైక్ కన్నింగ్ మూవ్ సార్. నేను పవన్కి ఒక వర్డ్ చెప్పిన, నిన్ను మాట్లాడినవారు కూర్చో, ఇది వర్డ్. ఇవే ఇట్లా చెప్పంగానే ఇద్దరు లేచిండ్రు, ఇద్దరు గట్టిద్దరు, శ్రీజ ఇంకా ప్రియా. వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ డామినేటింగ్ ఫిగర్స్ లెక్క అయిపోయి మన టెనెంట్స్ యూనిటీ దెబ్బతింటుంది. అండ్ ఇట్లాంటి బర్నీ లాంటి క్యారెక్టర్స్ ఆర్ ఏమంటారు ప్లేయర్స్ వస్తే వీళ్ళు ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి. వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారని నాకు చాలా చాలా క్లియర్లీ అర్థమైపోయింది. ఇట్లా ప్రతి ఒక్కటి అవుతూ కూర్చుంటుంది. దీనికి అతను తన ఏమంటారు టెనెంట్స్ని కొంచెం యూజ్ కూడా చేసుకుంటున్నాను, చాలా స్మార్ట్గా యూజ్ చేసుకుంటున్నాను. సో అది నేను నోటీస్ చేసి ప్రతి ఒక్కటి నేను పాయింట్అవుట్. మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అక్కడ కూడా మీరు అదే ఓవర్ థింక్ చేయటం వల్ల మీరు చేసిన దాని వల్ల ఏమైందో తెలుసా, బయట మీరు శ్రీజ అండ్ ప్రియా మీరు ఎంత చేయటం వల్ల ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మీరంతా ఆయన అది ఏమంటారు ఈ రోజు రియలైజ్ సాటర్డే ఎపిసోడ్ ఏం చేసావు తెలుసా, బయటికి రాగానే తీసుకెళ్ళి అన్నను పైన లేదు. ఇప్పుడు చెప్తాను సార్, ఇప్పుడు చెప్తాను. నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బర్నీ గారు గేమ్ ఆడుతున్నారు, అతన్ని మీద పెడితేనే అప్పుడు అట్లీస్ట్ తెలిసిందే అది సార్. అప్పుడే తెలిసింది సార్, ఏమంటారు గేమ్లు ఉన్నప్పుడే నాకు అన్ని తెలిసింది అతని గురించి. నేను ఎందుకు అట్లా చేస్తాను. మీ స్ట్రాటజీ హౌస్ లో అనుకున్నాను కానీ మీరు నాగార్జున గారి ముందు కూడా స్ట్రాటజీ వేశారు సార్. టీం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావాలి సార్, నా నుంచి లోపల ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పోవాలి. ఆల్తూ ఫాల్తూ ఏదో ఒకటి పెట్టొద్దు కదా బోర్డు మీద. మర్యాద మనీష్ పేరుకు తగ్గట్టు లేడే. అయ్యో సార్, మనీష్ గారు మీరు షర్టు తెచ్చుకుంటే ఎమోషన్, ఆయన వాళ్ళ మదర్ లాకెట్ తెచ్చుకుంటే ఎమోషనల్ కార్డ్. వాట్ ఈస్ దిస్? నేను చెప్తాను సార్. ఏమిటిది? మీరు మీరు తెచ్చేయండి, వచ్చేయండి లోపలికి, నేను ఏది కాదనట్లేదు. అసలు తెచ్చే విధానం మీద నాకు క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఎమోషన్ ఉంది, అందరం ఒక్కొక్క చిన్న చిన్న ఆబ్జెక్ట్ ఎవరెవరో అందరం తెచ్చుకున్నాం సార్, ప్రతి ఒక్కరం తెచ్చుకున్నాం చిన్న చిన్న ఆబ్జెక్ట్. ఇతను స్టేజ్ మీద వచ్చి చెప్పేసి అప్పటి వరకు నాకు ఏం లేకుండే సార్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంత బాగుండే. ఎప్పుడైతే నేను స్టేజ్ వదిలేసి వెళ్ళిపోతా ఇదంతా అన్నప్పుడు, అప్పుడు రైట్ ఫ్రమ్ గెట్ గో ఎందుకు ఇలా ఎమోషనల్ కార్డ్ ఆడుతున్నారు అని వచ్చేసింది. మీరు లోపలికి వచ్చేసిన తర్వాత చేస్తే చాలా నార్మల్ లాగా ఇట్లా అనిపించేస్తుండే. బట్ ఇది చేసి నేను వెళ్ళిపోయినా మళ్ళీ నన్ను వచ్చిండ్రు ఇదంతా అంటేనే అప్పుడు కొంచెం స్టేజ్ లెక్క అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చైన్లు వేసుకుని వచ్చిండ్రు. మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని మాకు తెలుసు, మీరు వసపిట్టని కూడా తెలుసు, కానీ మీరు మాట కూడా జారారు తెలుసా. జనరల్ గా ఏమంటారంటే, మనం ఎక్కువ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే లూజ్ టంగ్ అంటాం. అవునవును, అదొక్కటి చూపిస్తా చూడండి, అది మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, అది చూడండి. I can live in this big balls. I can play the game, but I need time to tolerate these bunch of idiots. See, selfish, ruthless idiots అన్న. ప్లీజ్ అలా ఎప్పుడు అనుకోకూడదు. సి మనం అలా ఎప్పుడు అనుకోకూడదు మనీష్ బ్రో. ప్లీజ్ నన్ను ప్లీజ్. ఏందన్నా అసలుకి ఏం చిల్లర పంచాయతీలు పెడుతున్నారు? ఏం అసలుకి రెస్పెక్ట్ లేదు ఇద్దరికి.
వాళ్ళకి కెమెరా వస్తే అరవాలి అంతే. కెమెరా ఉంటే అరవాలే, నోరు వాడేసుకోవాలి మొత్తం. నేను పడేసుకోలేకనా ఏందన్నట్టు. కామనర్స్ అన్నదానికే వీళ్ళు ఒక గలీజ్ మార్క్. బయట వాళ్ళు చూస్తే కాదన్నా చెప్తున్నా, ప్లీజ్ మీకు తెలియదు అసలుకి, మీకు తెలియదు. రెస్పెక్ట్ ఇవ్వాలన్న, సింపుల్. ఎవరైనా రెస్పెక్ట్ అవును ఇవ్వాలి. అవును 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 వర్స్ట్ కామనర్స్ అన్న, వర్స్ట్ కామనర్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నీ మీ దగ్గర పెట్టుకొని అందరినీ రూత్లెస్, వరస్ట్, అందరినీ తలా ఒక మాట అనేసారు. ఈడియట్స్ ఏంటండి? సార్ సింపుల్ సార్, నేను చెప్పినా కదా, నేను షోలో అసలుకి నేనేం యాక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ మీకు ఇంకో కాంటాక్ట్ కూడా ఇస్తాను. నాకు గలీజ్ యాంగ్జైటీ అటాక్ వచ్చేసి ఆ టైంలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఈ సిచ్యువేషన్లో మూడు థింగ్స్ అయ్యాయి సార్. ఫస్ట్, షష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయారు. సెకండ్, గేమ్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. థర్డ్, ఒక ఎవరికి రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. థర్డ్ ఏమంటారు, ఒక రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నారే, పని ఇవ్వండి రా బాబు, ఏమంటారు చేస్తా అంటే, శ్రీజ వచ్చి నేను డబుల్ డ్యూటీ చేయడానికైనా రెడీ, బట్ మనీష్కి జాబ్ పని రావద్దు అన్నట్టు మాట్లాడేస్తుంది. ఇవ్వద్దు అందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నాకు అర్థమైంది సార్, శ్రీజ కావాలని నామినేషన్స్లో ఉండడానికి నన్ను టార్గెట్ చేసింది, నాకు క్లియర్లీ అర్థమైపోయింది. నేను అది దానికోసమే తనని ఎప్పుడు నామినేషన్స్లో పెట్టలేదు. నేను నాగార్జున కూడా అడిగారు, ఎందుకు మీరు శ్రీజాని నామినేషన్ చేయలేదు. నేను క్లియర్లీ వితౌట్ ఎనీ ఫిల్టర్ చెప్పేసిన, తను నన్ను కావాలని టాన్ చేస్తుంది, నామినేషన్ ఉంది, నేను పెట్టను అది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియా గురించి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? నేను ఎపిసోడ్ తనకి జలక్ ఇచ్చింది సార్. అట్లీస్ట్ ఏమంటారు 8th వీక్ వరకు పుష్ అయ్యే కంటెండర్ తన. నెక్స్ట్ వీక్ వస్తే అనిపించింది. నేనైతే తను నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దామని నేను రెడీ కూడా అయిపోయాను. నేను ఆల్రెడీ మీరు ఈ వీక్ నుంచి స్టార్ట్ చేశారు స్ట్రాటజీ. అప్పుడు నాకేం స్ట్రాటజీ నిన్న నైట్ నుంచే ఏమంటారు సార్, నేను నైట్ ఏమంటారు ఒక్కనే తిరుగుతూ కూర్చున్నాను హౌస్ ముందు, నిద్ర పట్టలేదు అసలుకి. నామినేషన్స్ అన్న భయంతో కాదు, ఏమంటారు ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే, గేమ్ ఎంజాయ్ చేస్తూ ఆడే బదులు చాలా సీరియస్ తీసుకున్నాను రియలైజ్ అయిపోయినా. నాకు సార్ ముందు ఒక గేమ్ ఆడారు, వెళ్లే ముందు నాతో కూడా గేమ్ ఆడతారా? మీతో గేమ్ ఆడు. ప్రాపర్టీ ప్లీజ్. మనీష్ గారు చెప్పండి సార్. ఏమేంటంటే, ఫైర్ ఎవరు, ఫ్లవర్ ఎవరు? ఓకే సార్. ఫైర్ అంటే తెలుసు కదా, తగ్గేదేలే. ఇది ఓకే. ఫ్లవర్ అంటే ఆటలో నీరసంగా ఉండేవాళ్ళు, డల్గా ఉండేవాళ్ళు, స్ట్రాటజీ లేని వాళ్ళు, ఓకే అర్థమైంది. వాల్యూ లేని వాళ్ళు. అర్థమైంది. రెడీ సార్. తనుజ పుట్టస్వామి. ఈ స్క్వేర్ ఏదైతే నడుస్తుందో, రీతు, కళ్యాణ్, డెమాన్ ఇంకా తినకి, అదే దీని మించి ఏమైతలేదు. నాకు ఇంకోటి కూడా తెలుసు ఏంటంటే, తిను కళ్యాణ్కి అగైన్స్ట్ మాట్లాడుతుంది అని నాకు తెలుసు. వాళ్ళ హౌస్లో బ్యాక్ తనకు సపోర్ట్ చేయదని కూడా తెలుసు నాకు. బట్ తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు. అసలు ఏది అవ్వలేదంటే ఏం చేంజ్ డైరెక్షన్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న గారు ఉన్నారు, గేమ్ మార్చారు. భర్ని గారు ఉన్నారు, గేమ్ మార్చారు. ఒక్కొక్క ప్లేయర్ గేమ్ మారుస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రెసెన్స్ తెలుస్తుంది. ఇమాన్యుయల్ గారు ఫైటర్ లెక్క ఫైట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇంపాక్ట్ తెలుస్తుంది. మీ అభిప్రాయం? నా అభిప్రాయం తనుజ దగ్గర ఆట లేదు, డొల్లా. నెక్స్ట్ ఫ్లోరా మ్యామ్. వై, ఎందుకు? ఫస్ట్లీ గేమ్ అంటే ఎగ్జైట్మెంట్ కనిపించదు తన నుంచి. ఒకటే పని చేసుకుంటూ కూర్చుంటుంది, ఏం చేయదు అసలు. ఏదో చిన్న చిన్న మిస్చిఫ్ చేయనికే ఉంటుంది, చిన్న చిన్న సరదాలు చేయనికే ఉంటుంది. ఆవిడ స్ట్రాటజీ ఏమో కదా సార్. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే కనిపించలేదు సార్ అసలు, ఎక్కడ కూడా మా అయితే మాకు ఓన్లీ వాష్రూమ్ లో కనిపిస్తుంది, హాయ్ బాయ్ అంటుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, మనీష్ గారు, బిగ్ బాస్ గేమ్ అంటే ఓన్లీ ఆటలే కదండి. అవును, మాట, బిహేవియర్ అన్డౌటెడ్లీ బాగుందేమో. దానికోసమే తనుండి నేను లేకపోయాను. ఆడియన్స్ ఉంచారేమో. అదే కాదండి, బట్ ఓవరాల్ ఓకే. నెక్స్ట్ సోల్జర్ కళ్యాణ్. కళ్యాణ్ ఫ్లవర్ ఎందుకు? విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి హౌస్కి వచ్చి కంప్లీట్ సైడ్ లైన్ అయ్యి, అతని గేమ్ విజిబిలిటీ లేకుండా, అతని గేమ్ స్ట్రాటజీ ఏమంటారు, లవ్ ట్రాక్ అయితే వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు అసలుకి. ఎవరితో? రెండుకు చేస్తున్నాడు, ఇద్దరితో ట్రై చేస్తున్నాడు. రీతు ఇంకేమంటారు, మన తనుజ గారితో ట్రై. తనుజ గారు రీతుతో లవ్ లో ఉన్న కళ్యాణ్ కాదు,
అట్రాక్ట్ ట్రై చేస్తున్నారు. లవ్ లో ఉండడం లేదు, ఎవరు లేరు లవ్ లా, లవ్ ట్రాక్ ట్రై చేస్తున్నా. ఎవరు లేరు. బట్ ఓవరాల్ గేమ్ లో నేను స్టార్టింగ్ వన్ ఆఫ్ ది టాప్ కంటెండర్ అవుతాడు అనుకున్నాను నేను. బట్ నేనే అతని గేమ్ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. నెక్స్ట్ ఇమాన్యుయల్. ఓ ఫైర్. ఎందుకు? ఫస్ట్లీ అతను ఒక ఎంటర్టైనర్ లెక్క వచ్చారు సార్. ఇప్పటి వరకు ఎవరైతే ఎంటర్టైనర్స్ కమెడియన్స్ లెక్క వచ్చారో గేమ్ ప్లే వాళ్ళది టాప్ 5 వరకు ఎఫెక్టివ్ అనిపించలేదు. ఇతను 3 థింగ్స్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు సార్. ఒకటి ఎంటర్టైన్మెంట్, సెకండ్ ఇమోషన్స్, థర్డ్ టాస్క్. ఇంకేం కావాలి సార్? నెక్స్ట్ హరిత హరీష్. ఏయ్ వైల్డ్ ఫైర్. ఎందుకు? అతను గేమ్ ఆడుతున్నారు, ఏం ఆడుతున్నాడు? వన్ ఆఫ్ ది మోస్ట్ స్మార్టెస్ట్ ప్లేయర్స్. ఎవరి దగ్గర నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ ఎట్లా తీసుకురావాలో ఆయనకు తెలుసు. చాలా మంచి మాటకారి. ఆడుతున్నారు, గేమ్ అయితే ఆడుతున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, కపట నాటక సూత్రధారి. అది ఆయనే అంటానా? అవును. అంటే కొంచెం వరకైతే అనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ మీ ఫేవరెట్ అనుకుంటున్నాను, భరణి అన్నయ్య. ఎందుకు సార్ మానిపోయిన కానీ మళ్ళీ మళ్ళీ రేపుతారు. వైల్డ్ ఫైర్. చెప్పండి. తను యాక్చువల్లీ ఫైర్ గా ఉండే మేము వైల్డ్ ఫైర్ చేసామని ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను నేను. లేదు, అతను ఈ రేంజ్ లో ఒక పర్సన్ ఆడుతున్నారంటే అది నెక్స్ట్ లెవెల్ స్మార్ట్నెస్ సార్. నెక్స్ట్ రీతు చౌదరి. ప్రైజింగ్ అయితే అందరికి. హౌస్ లో ఒక స్మార్టెస్ట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటే రీతు ఒకరు. తనకి ఏ ప్లేయర్ని ఎలా ఎక్కడ యూటిలైజ్ చేసి ఒక అవుట్పుట్ తెచ్చుకోవాలో తెలుసు. కెమెరా ముందు ఎలా ఉండాలో తనకి తెలుసు. ఏది మాట్లాడితే ఏది పడుతుందో తనకి తెలుసు. షీస్ ఫైర్. ఓకే నెక్స్ట్ డెమాన్ పవర్. హాయ్. చాలా మంచి ప్లేయర్. చూసాం లాస్ట్ ఎపిసోడ్ లో ఫైట్ ఇస్తాడు, బట్ అతని క్యారెక్టర్ బయటపడట్లేదు. టాప్ 7 మటీరియల్ ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోతారని నాకు కొడుతుంది కొంచెం. నెక్స్ట్ సంజన ద క్యాప్టెన్. వితౌట్ ఎనీ థింకింగ్. అంతేనా? వితౌట్ ఎనీ థింకింగ్. తగ్గేదేలా. డబుల్ సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెండర్స్. దీని ఎట్లా నెక్స్ట్ రన్ అవుతుందో తెలియదు, జనాల దగ్గర ఎట్లా పోతుందో తెలియదు. బట్ వన్ ఆఫ్ ది తన సెన్స్ ఆఫ్ క్లారిటీ నెక్స్ట్ లెవెల్ సార్. దానికోసం తను వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ రాను ముంబైకి రాను. రాము రాథోడ్. ఫ్లవర్. ఫస్ట్ టైం ఒక పెద్ద వర్డ్ చెప్తాను. ఎందుకు? నేను ఫస్ట్ టైం అన్న వర్డ్ ఈజ్ యాక్చువల్లీ ఫేక్. ఈజ్ ఎ ఫేక్. బట్ నేను ఇంకోటి ఫ్లవర్ కూడా ఎందుకంటానంటే చాలా ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వేరే మాటలు, వేరే వాళ్ళ మాటలతో. అది మేము క్లియర్లీ కూడా చూసాం. నెక్స్ట్ శ్రీజ. దమ్ము శ్రీజ. ఫ్లవర్. ఫ్లవర్ ఎందుకు? దమ్మున్న శ్రీజ దమ్ము లేకుండానే ఆడుతుంది. అన్ఫార్చునేట్లీ పాయింట్లు పెడతా అనుకుంటుంది, బట్ అది ఎప్పుడు చూసినా అగ్ని పరీక్షలో కీస్ కీస్ అని గట్టిగా లేచింది. బట్ ఏమంటారు, అది సౌండ్ లెక్కనే అనిపిస్తుంది సార్ మాకు పాయింట్స్ కంటే. సో దానికోసం. ఓకే నెక్స్ట్ శెట్టి. మిస్టర్ శెట్టి. ఓవరాల్ గేమ్ లో లాస్ట్ 2 వీక్స్ అయితే రెడ్. సుమన్ శెట్టి ఇస్ జస్ట్ ఎ ఫ్లవర్. ఇతని డెసిషన్ మీద ఒక స్టాండ్ తీసుకోరు, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నెక్స్ట్ డాక్టర్ ప్రియా. అయ్యో
ఏమిటి మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? సార్ ఈ ఒక్క విషయంలో నేను స్టాండ్ తీసుకుంటాను సార్ తన కోసం. తను గేమ్కి ఫైరే సార్. ఫైర్. నేను ఎందుకు కూడా చెప్తాను, ఈరోజు తన రియలైజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా రియలైజ్ కాకపోతే తను ఇది కూడా వేస్ట్, అసలు ఇది కూడా వేస్ట్ తనకి. నైస్, వెరీ గుడ్ మనీష్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thanks మీ a lot, కోరిక sir. నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ సార్. ఆల్ ద బెస్ట్. Yes, thanks a lot, sir. గుడ్ లక్. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ మర్యాద మనీష్. నెక్స్ట్ వీక్ మరో కంటెస్టెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ శివన్న.